హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గుమ్మడికాయని తీసుకొని కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కలుపుతూ మధ్యలో ఉడికించుకున్న తర్వాత తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. పోసుకున్న తర్వాత తగినంత జీలకర్ర మెంతుల పౌడర్, తగినంత ధనియాల పౌడర్, 2 స్పూన్ల నువ్వుల పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక బెల్లం ముక్క వేసుకోవాలి. అంతే, వేడి వేడి గుమ్మడికాయ పులుసు రెడీ.